హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడైతే మీకు ఒక హెల్దీ రవ్వ దోశ అంటారో జొన్న దోశ అంటారో మీరే పెట్టేసేయండి పేరైతే దీనికి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్పు జొన్న పిండిని, హాఫ్ కప్పు గోధుమ పిండి, హోల్ వీట్ ఆటానే అండి, తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి నార్మల్ దోశ అంటే దోశ కాదండి, ఇది అట్టు. ఓకేనా, ఇది ఇన్స్టెంట్గా చేసుకునే అట్టు టైప్ అనమాట. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి రైస్ ఫ్లార్ కానీ వేరే వేరే ఏమీ వాడట్లేదు. జొన్న పిండి గోధుమ పిండి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక్కడైతే వాటర్ అయితే వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. లూజ్గా కలుపుకోవాలండి. మీకు కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలో మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడైతే నేను విస్కర్తో కలుపుతున్నాను. మీరు నార్మల్గా హ్యాండ్తో అయినా కలుపుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాతకు వచ్చేసి ఇందులో ఇంకా హెల్త్ కాన్షియస్, హెల్తీగా ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను ఆనియన్, క్యారెట్, కరివేపాకు యాడ్ చేశాను. బట్ మీ దగ్గర కనుక ఉంటే కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు వేసింది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, మన సూజీ రవ్వ, తర్వాత జీరా, ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసేసుకొని దీన్ని నార్మల్ గరిటెతో కాకుండా నేనైతే గ్లాస్తో వేస్తానన్నమాట. అది ఎలాగో చూపిస్తాను చూడండి. కాకపోతే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీరు ఇది నాన్ స్టిక్ పెన్నం మీద కన్నా కూడా క్యాస్ట్ ఐరన్ పెన్నం మీద అయితే చాలా బాగా వస్తుంది. బట్ ఇంకొక టిప్ ఏంటంటే, ఎక్కువ శాతం ఆ క్యాస్ట్ ఐరన్ తవ్వాని కూడా చపాతీకి అలా యూజ్ చేసింది కాకుండా ఓన్లీ దోశకు యూజ్ చేసింది అయితే బెటర్ అండి. ఎందుకంటే ఇది కొంచెం అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. మనకి పెనం బాగుంటే దోశ ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. కొద్దిగా వేసానండి రవ్వ నామినల్ అనమాట, కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసం అయితే వేసాను. ఇందులో ఇంకా ఆనియన్, క్యారెట్ చెప్పాను కదా, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ మీ ఇష్టం. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. కాస్త ఈ విధంగా పైనుంచి కూడా ఆయిల్ వేస్తే మనకైతే రవ్వ దోశకు అసలు ఏం తీసిపోదన్నమాట. మనకు బయట ఈ మధ్య చూపిస్తున్నారు కదండి, అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్గా ఇంట్లో మనం చేసుకునే మామిడికాయ పచ్చడి, పప్పు, ఎనీథింగ్ పెట్టుకోవచ్చు అండి. పర్టికులర్గా పల్లీ చట్నీ అలా కావాలనేది ఏం లేదు. మా ఇంట్లో అయితే ఆవకాయతో తినేస్తారనమాట. ఆవకాయ కానీ పప్పుల పొడి కానీ. మరి మీరు దేంతో తింటారో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.